మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రాధాకిషన్ రావుకు స్వల్ప అస్వస్థ అనుకున్నా ఇటువంటిది ఏదో నడుస్తుంది మంచి ఏమంటారు ఇటువంటివన్నీ కూడా నడుస్తాయని అర్థమైంది. తప్పించుకోవాలి కదా, మరి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అస్వస్థత, కళ్ళు పడిపోయినాయి, ఫిట్స్ వచ్చి కొట్టుకున్నాడు, విచారణకు ఇప్పుడు కష్టం, బీపీ పెరిగింది, లో బీపీ అయ్యింది, ఇటువంటివన్నీ తీపి కబుర్లు చెప్తారనమాట. డాక్టర్ను పిలిపించి చికిత్స అందించిన పోలీసులు. డ్రై ఫ్రూట్స్ భోజనంతో స్టేషన్కు కుటుంబ సభ్యులు. ట్యాపింగ్ కేసులో 2 నల్గొండ కానిస్టేబుల్ల స్టేట్మెంట్. మునుగోడు ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్లో వీరి పాత్ర. కానిస్టేబుల్ ఉండకాడు ఉండక మీ ఉద్యోగాలు ఊడిపోతాయి, ఇప్పుడు రోడ్ల మీదకి వస్తుంది మీ కుటుంబం, ఏం చేస్తారు? ఓ ఫోన్ ట్యాపింగ్లో మీకు అంతోకింత ఇచ్చినట్టు ఉంటారు కదా, ముట్టే ఉంటాయి పైసలు మీకు కూడా. కుటుంబ సభ్యులు డ్రై ఫ్రూట్స్ భోజనంతో వెళ్ళిరంట. అందుకే ఈ ఏజ్లో రిటైర్మెంట్ తీసుకోవాలి. ఓ కేసీఆర్ రండి, జెండా పాతుండ్రి, వెనకాల ఉండి పని చేయండి అనగానే మీ ఏజ్ సహకరించకపోయినా వచ్చి పని చేసిరు. ఇప్పుడు ఏమైంది? బీపీ పెరిగాయి, షుగర్ పెరిగాయి, అన్నీ పెరిగాయి. మా ప్రభాకర్ రావుకి అయితే ఏకంగా క్యాన్సరే వచ్చాయి. ఈ పాపాలన్నీ ఏడికిపోతాయండి, ఈ రూపంలోనే కొట్టుకా ఉంటాయి. ఆ నిజమేదో కక్కేస్తే ఇంకేం విచారణ చేస్తారు? చెప్పేసేయండి, ఎట్లాగో మీకు సపోర్ట్గా కేటీఆర్ లేడు, లంగల దొంగల చేయించినారు చేస్తారు. అయితే ఏందో అంటుండ ఆయన బహిరంగంగా, మీకు సపోర్ట్ లేదు. అయితే ఈ ప్రభాకర్ రావుని కూడా బెదిరించిండ్రట. ఏమని బెదిరించిండ్రు? నువ్వు వివరాలు మా పేర్లు బయటికి వస్తే మాత్రం చంపేస్తామని బెదిరించిండ్రట. ఇంకొన్ని రోజులు అయితే ఆయనే కాటికి కాలు చెప్పుకొని ఉంటాడు. మీరేం చంపే తొక్కలో ఆయన ఏమైనా యుగ పురుషుడా? క్యాన్సర్ బతకనికే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అమెరికాలో. ఓకే, ఆ క్యాన్సర్ వల్లనే ఎంత దారుణం ఉంటుందో తెలుసు. ఆయనకు అన్నీ ఒంటి నిండా అన్నీ షుగరు, బీపీ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇక మీరేం చంపేస్తారు ఈ ఏజ్లో? ఇంకొన్ని ఏళ్ళు అయితే పాపం ఆయననే ఇబ్బంది అవుతుంది. ఇంకా మీరేం సంపూడు ఉంటుంది? ప్రభాకర్ రావు గారు, ఇప్పుడన్నా ప్రజల పట్ల మీకు కొంచెమన్నా చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన పాపాలన్నీ ఒప్పుకొని కడుక్కొని చేతులు దులుపుకోండి. అర్థమైందా? ఇప్పటికన్నా చేతులు దులుపుకొని కడుక్కొని మీరు ఎప్పుడైతే మీరు రిటైర్ అవ్వకముందు మీరు ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ అని విన్నా. మరి మిమ్మల్ని ఓల్డ్ మ్యాన్ ప్లేస్ చేసిండు, ఎట్లా కౌన్సిలింగ్ చేసిండు? ఎవడన్నా సైకియాట్ని తీసుకొచ్చి మా మాటే వినాలి, ఆబ్రకతెబ్రా అని చెప్పి మీరు వాళ్ళ మాట వినేటట్టు చేసిండ్రా? ఏం చేసిరో అర్థమవుతలేదు కానీ, ఆబ్రకతెబ్రా అని చెప్పి చేసిరా, ఏం చేసిరో అర్థమవుతలేదు కానీ మీ పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పటికన్నా మా అస్వంటోళ్ళు ఇప్పటికే క్యాన్సర్ వచ్చింది, పెద్ద పనిష్మెంట్ ఇచ్చిండు భగవంతుడు. ఇంకా ఇప్పటికైనా వాళ్ళు చంపేస్తాం పొడిసేస్తాం అంటే వాళ్ళే ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు. చంపేస్తామంటే మీరు భయపడి నిజం కాకుండా ఉండేరు, ఆయనత మీ మెడకు చుట్టుకుంటుంది. మీరు ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ ఇప్పుడు ఈ ఏజ్లో మీ ఫ్యామిలీతో ఉండాలి. మీరు జైల్లో సిప్పకూడదు తినుకుంటుంది కాదు. వీళ్ళ పేర్లన్నీ కూడా ఒప్పుకొని అప్రూవర్గా మారిపోతారా మీకే మంచిది. అండ్ అప్రూవర్గా మారిన వ్యక్తిని కూడా కాంగ్రెస్ పార్టీ గనక వదిలేయమని చెప్పి కేసు నుండి కూడా బయటికి వీళ్ళని తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజలు ఎవ్వడు కూడా నమ్మడు. తస్మాత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ని బాగా మీడియాలోకి ఇవన్నీ కూడా లీకులు ఇచ్చి ఎవడు చూడు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడి పబ్లిక్ కూడా ఇంట్రెస్టింగ్గా ఈ వార్తలన్నీ కూడా చూస్తున్నారు. ఒకవేళ గనక వీళ్ళ అరెస్టు కాకపోతే అమ్ముడు పోయిండ్రు, వెనకాల డీళ్లు కుదిరినాయి, సెటిల్మెంట్లు వేసుకురనే వీళ్ళు కూడా ఒప్పుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. తర్వాత మీ ఇష్టం. లోక్సభల ఎన్నికల్లో ఇప్పటికే రైతు రుణమాఫీ చేయలేదని చెప్పి జర నారాజ్ అయినరు మా రైతులంతా. కొంతమంది రైతు బంధు పైసలు రాలేదని, ఇంకొంతమంది రియల్ ఎస్టేట్ పడిపోయిందని, ఇంకొంతమంది ఏమో 46 జీవో రద్దు చేయలేదని, నిరుద్యోగులేమో గిట్ల మొత్తం కూడా నిరుద్యోగ భృతి రాలేదని చాలా 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 కోపంగా ఉన్నారు. అట్లీస్ట్ మీరు వాళ్ళని పిలిచి కూడా మాట్లాడలేదు, వాళ్ళని అరుచుకోలే. ఎంతసేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనకాల వాడి బొకేలు ఇచ్చి మరి రండి బాబు రండి అని చెప్పి పాటవాడి పిలుస్తున్నారు కానీ ఈ బాధితులు ఎవరిని కూడా పిలుస్తలేరు, అరుస్తలేరు, వీళ్ళ గురించి ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తలేరు. సో ఇవన్నీ కూడా లోక్సభలో జర మైనస్ అయ్యేటట్టు కనబడతా ఉన్నాయి. సవరణలు చేసుకోండి. ఇకనైనా తుక్కు కూడా సభల రుణమాఫీ చేస్తామన్నట్టుగా ఒక మాట అనౌన్స్మెంట్ అన్న చెయ్యండి. సో లోక్సభ తర్వాత జర కొన్ని ఓట్లన్నా పెరుగుతాయి లోక్సభలో. లేదు ఇవాళ తుక్కు కూడా సభలో కూడా మీరు ఏం మాట్లాడకుండా రైతు రుణమాఫీ గురించి రైతుల గురించి మీరు మాట్లాడకపోతే గనక సో ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నేను రేవంత్ రెడ్డి గారు మంచి కోరే చెప్తున్నా,
వింటే ఓకే, గత ప్రభుత్వానికి చెప్పినాం, వినలే, మా మీదనే అడ్డమైన కేసులు పెట్టింది, ఇప్పుడు ఏమైంది, చేతులు గులుపుకొని కూర్చుంటుంది. అట్లనే మీరైనా వింటారేమో, మీకు అన్ని సలహాలు ఎవరిస్తురు అని అన్ని పిచ్చి సలహాలు ఇస్తున్నారు. కొంచెం మంచి సలహాలు ఇచ్చేవాళ్ళని జర చూసుకుంటే, మంచి సలహాలు ఇచ్చేవాళ్ళని పక్కన పెట్టుకుంటే, పక్కన పెట్టుకోకపోయినా జర గాథ ఇన్నే లాంటోలో లేకపోతే ఇంకొంతమందినో ఈ బక్కా జడ్సన్ లాంటి బయటికి పంపించేసి ఎట్లాగో. సో ఇవన్నీ కూడా తప్పులు ఎవరైనా ఎత్తి చూపించినప్పుడు దాన్ని సవరించుకుంటూ పోతేనే రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ బలపడతాయి. లేదు వాటిని ఇంకా అట్లనే చేసుకుంటామంటే ప్రజలు బుద్ధి చెప్పి ఎండగడతారు. ఇక తర్వాత మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నాం ఈ విషయం.